అందరికీ నమస్కారం. ఈరోజు ధనస్సు రాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేయండి. అధికార వర్గాల నుండి ఈరోజు మీకు మద్దతు లభిస్తుంది. ప్రభుత్వ పనులలో ఆలస్యం లేకుండా సానుకూల ఫలితాలు వస్తాయి. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. పై అధికారుల నుండి గుర్తింపు పొందుతారు. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ప్రభుత్వ సంబంధిత పనులు ఈ రోజు ఒక కొలిక్కి రావచ్చు. ముఖ్యమైన దరఖాస్తులు లేదా అప్పీళ్లు ఈ రోజు ఆమోదం పొందే అవకాశం ఉంది. అధికారులతో వ్యవహరించేటప్పుడు కొన్ని అనిశ్చితులు తలెత్తవచ్చు. ముఖ్యంగా మీ మాటలను తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. అధికారిక పత్రాలపై సంతకాలు చేసేటప్పుడు లేదా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎదుటివారిని తక్కువ అంచనా వేయడం వల్ల కొన్ని చికాకులు ఎదురుకావచ్చు. ఆధ్యాత్మిక చింతన ఈ రోజు మీకు పూర్తి మానసిక ప్రశాంతతను అందిస్తుంది. ఏదైనా దేవాలయ సందర్శన లేదా మతపరమైన కార్యక్రమాలలో పాల్గొనడం మీకు సంతృప్తినిస్తుంది. ఆధ్యాత్మిక పుస్తకాలు చదవడం లేదా గురువుల ప్రసంగాలు వినడం వల్ల మీ మనస్సు ప్రశాంతంగా మారుతుంది. కానీ కొన్నిసార్లు మీరు ఆధ్యాత్మిక విషయాలపై అనవసరమైన వాదనలకు దిగే అవకాశం ఉంది. అది మీ మనస్సు శాంతిని దూరం చేస్తుంది. శివుడి ఆశీస్సులతో ఈరోజు మీరు దైవత్వం పట్ల మరింత దగ్గరవుతారు. ఈరోజు మీకు ఆనందం, సంతోషం కలగడానికి అనేక అవకాశాలున్నాయి. మీ పనులు అనుకున్న విధంగా సాగడం, ప్రియమైన వారితో గడపడం, చిన్న చిన్న విజయాలు సాధించడం వంటివి మీకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తాయి. కార్యాలయంలో మీ పనితీరు ఈరోజు అద్భుతంగా ఉంటుంది. కొత్త ప్రాజెక్టులను చేపట్టే అవకాశం లభిస్తుంది. వాటిని మీరు విజయవంతంగా పూర్తి చేస్తారు. మీ సహోద్యోగుల నుండి మద్దతు, సహకారం లభిస్తుంది. ఇది మీ పనిని సులభతరం చేస్తుంది. మీరు నాయకత్వ లక్షణాలను ప్రదర్శించి ఒక బృందాన్ని ముందుండి నడిపిస్తారు. కొన్నిసార్లు పని ఒత్తిడి ఎక్కువగా ఉండవచ్చు. దీనివల్ల అలసట, చిరాకు కలగవచ్చు. సహోద్యోగులతో చిన్నపాటి అపార్థాలు తలెత్తే అవకాశం ఉంది. ఈ రోజు మీరు అనవసరమైన గొడవలకు దూరంగా ఉండాలి. మీ పనిపై దృష్టి పెట్టాలి. ఆరోగ్యం విషయంలో ఈరోజు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. సాధారణంగా మంచిగా ఉన్నప్పటికీ చిన్నపాటి అజాగ్రత్త మీకు సమస్యలను తెచ్చిపెట్టవచ్చు. ఉల్లాసంగా, చురుకుగా ఉంటారు, కాని అలసటను విస్మరించవద్దు. కొంతమందికి కడుపు సంబంధిత సమస్యలు లేదా చిన్నపాటి జ్వరం వచ్చే అవకాశం ఉంది. బయటి ఆహారాన్ని తగ్గించండి. శారీరక శ్రమను నిర్లక్ష్యం చేయవద్దు. ధ్యానం, యోగా చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. సరైన విశ్రాంతి తీసుకోవడం చాలా ముఖ్యం. ఆర్థికంగా ఈరోజు మీకు మిశ్రమ ఫలితాలున్నాయి. అనవసరమైన ఖర్చులు పెరిగే అవకాశముంది. కాబట్టి ఖర్చుల విషయంలో ఒక ప్రణాళికతో ముందుకు సాగడం మంచిది. కొన్ని శుభకార్యాల్లో పాల్గొనే అవకాశముంది. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. ప్రణాళిక ప్రకారం కార్యక్రమాలను నిర్వహించడం వల్ల ఎటువంటి ఆటంకాలు లేకుండా విజయవంతంగా పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో అనుబంధాలు ఈరోజు బలంగా ఉంటాయి. ఇంట్లో ఆనందకరమైన వాతావరణం నెలకొంటుంది. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత మీ మధ్య ప్రేమ బంధాన్ని మరింత బలపరుస్తుంది. చిన్న చిన్న అపార్థాలకు తావివ్వకుండా జాగ్రత్త పడండి. క్రీడాకారులకు ఈరోజు అద్భుతంగా ఉంటుంది. మీరు పాల్గొనే పోటీలలో విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. మీ శారీరక శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడానికి ఇది సరైన సమయం. కాని అతి ఉత్సాహం వల్ల గాయపడే ప్రమాదం ఉంది. సరైన శిక్షణ లేకుండా కొత్త ప్రయోగాలు చెయ్యవద్దు. సహచరులతో చిన్నపాటి గొడవలు తలెత్తవచ్చు. మీ ఫిట్నెస్పై దృష్టి పెట్టండి. క్రమశిక్షణతో కూడిన వ్యాయామం అవసరం. గొడవలు, వివాదాలు, విభేదాలు ఈరోజు అనవసరమైన వాగ్వాదాలకు దూరంగా ఉండటం మంచిది. మీ మాటలను జాగ్రత్తగా ఉపయోగించండి. ఇతరులతో మాట్లాడేటప్పుడు మీ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోండి. చిన్న చిన్న విభేదాలు పెద్దవి కాకుండా చూసుకోవటం మీ బాధ్యత. నరసింహస్వామి స్మరణతో మీ మనస్సులోని అహంకారం తొలగిపోతుంది. వ్యక్తిగత వస్తువుల విషయంలో ఈరోజు చాలా జాగ్రత్త వహించాలి. మీ వస్తువులను కోల్పోయే అవకాశాలున్నాయి. కాబట్టి వాటిని భద్రంగా ఉంచుకోండి. మీ ప్రయాణాలలో కూడా అప్రమత్తంగా ఉండటం అవసరం.
గతంలో మీరు చేసిన తప్పుల నుంచి గుణపాఠాలు నేర్చుకుంటారు. ఈరోజు వాటిని పునరావృతం చెయ్యకుండా మీ ప్రవర్తనను మార్చుకోవడానికి ప్రయత్నిస్తారు. మీ నిర్ణయాలలో మరింత పరిణితి కనిపిస్తుంది. ఆరోగ్యం విషయంలో ఈ రోజు మీరు సానుకూల ఫలితాలను చూస్తారు. మీరు శక్తివంతంగా, ఉత్సాహంగా ఉంటారు. రోజువారీ పనులను సులువుగా పూర్తి చేయగలుగుతారు. నిత్యం వ్యాయామం చెయ్యడం, పౌష్టికాహారం తీసుకోవడం మీకు మంచి ఫలితాలను ఇస్తుంది. అయితే కొన్నిసార్లు ఒత్తిడి వల్ల లేదా అధికంగా ఆలోచించడం వల్ల చిన్నపాటి అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చు. వాటిని నిర్లక్ష్యం చెయ్యకుండా వైద్య సలహా తీసుకోండి. మానసిక ప్రశాంతత కోసం ధ్యానం, యోగా సాధన చెయ్యడం మంచిది. మీ శరీరాన్ని, మనస్సును ఆరోగ్యంగా ఉంచుకోవడం మీ చేతుల్లోనే ఉంది. ఈ రోజు మీకు ధైర్యం పెరుగుతుంది. గతంలో వాయిదా వేసిన పనులను పూర్తి చేయడానికి ముందుకొస్తారు. సవాళ్లను ఎదుర్కోవడానికి సంసిద్ధంగా ఉంటారు. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఇది మీకు విజయాన్ని తెచ్చిపెడుతుంది. కొన్ని అనుకోని సంఘటనలు మీ ధైర్యాన్ని సడలించవచ్చు, కానీ మీరు తిరిగి నిలబడతారు. మీపై మీకు నమ్మకం మరింత బలపడుతుంది. మీ సామర్థ్యాలను గుర్తించి వాటిని సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇతరుల మాటలను గుడ్డిగా నమ్మవద్దు. పరిశ్రమలు, వ్యాపార రంగంలో ఉన్నవారికి ఈరోజు అనుకూలమైన వాతావరణం ఉంటుంది. మీ పెట్టుబడులు లాభదాయకంగా మారే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాల్లో ఈరోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి. మీ బంధం మరింత బలపడుతుంది. మీ ప్రేమకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఈరోజు మీరు గొప్ప ప్రేరణను పొందుతారు. మీ లక్ష్యాలను చేరుకోవడానికి కొత్త శక్తితో ముందుకెళుతారు. మిమ్మల్ని నిరుత్సాహపరిచిన విషయాలను పక్కనపెట్టి సానుకూల దృక్పథంతో ఉంటారు. మీలోని అంతర్గత శక్తి మేల్కొంటుంది. ఈరోజు మీరు అనేక సమావేశాలలో పాల్గొనే అవకాశముంది. వృత్తిపరమైన సమావేశాలు, కుటుంబ సమావేశాలు లేదా సామాజిక చర్చల్లో మీరు చురుకుగా ఉంటారు. మీ అభిప్రాయాలను స్పష్టంగా తెలియజేయడానికి ఇది మంచి సమయం. కొన్ని సమావేశాలు నిరుత్సాహపరచవచ్చు లేదా మీరు ఆశించిన ఫలితాలను ఇవ్వకపోవచ్చు. అదనపు సమాచారం లేకుండా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. ప్రతి సమావేశంలో మీరు నేర్చుకోవలసినది ఏదో ఒకటి ఉంటుంది. ఈరోజు విద్యార్థులకు, ముఖ్యంగా ఉన్నత విద్యను అభ్యసిస్తున్న ఈ రాశివారికి నూతన విషయాలను నేర్చుకోవడంలో, లోతుగా అధ్యయనం చెయ్యడంలో విశేషమైన ఆసక్తి కలుగుతుంది. మీ మేధస్సు పదునెక్కుతుంది. కొత్త ఆలోచనలు పుట్టుకొస్తాయి. అయితే కొన్నిసార్లు ఏకాగ్రత లోపించడం వల్ల చదువుపై మనసు లగ్నం కాకపోవచ్చు. మీ వ్యవహారిక నైపుణ్యాలు ఈరోజు బాగా రాణిస్తాయి. ఇతరులతో సులువుగా కలిసిపోతారు. మీ మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. సంస్కృతి, సంప్రదాయాల పట్ల మీ ఆసక్తి పెరుగుతుంది. పాత ఆచారాలను పాటించటం, సంస్కృతికి సంబంధిన కార్యక్రమాలలో పాల్గొనడం మీకు సంతృప్తినిస్తుంది. పూర్వీకుల నుండి వచ్చిన విషయాలను గౌరవిస్తారు. అయితే ఆధునిక పోకడలను పూర్తిగా విస్మరించడం మంచిది కాదు. రెండింటి మధ్య సమతుల్యత సాధించండి. మీ పిల్లలకు మన సంస్కృతి గొప్పతనాన్ని తెలియజేయడానికి ఇది మంచి సమయం. సమాజంలో మీకు ఈరోజు గౌరవం, గుర్తింపు లభిస్తాయి. మీ మంచి పనులకు, ప్రవర్తనకు అందరూ మిమ్మల్ని ప్రశంసిస్తారు. మీ సామాజిక పరిధి విస్తరిస్తుంది. మీ సృజనాత్మకత ఈరోజు అద్భుతంగా ప్రకాశిస్తోంది. మీరు చేపట్టే పనుల్లో మీ సృజనాత్మకతను ప్రదర్శిస్తారు. కళలు, సాహిత్య రంగాల్లో మీకు మంచి గుర్తింపు లభిస్తోంది. స్నేహితుల నుంచి మీకు సహకారం లభిస్తుంది. పాత స్నేహితులతో కలవడం, వారితో కలిసి సరదాగా గడపడం వల్ల మనసుకు ఆహ్లాదంగా ఉంటుంది. అయితే కొందరు స్నేహితుల వల్ల కొంచెం ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి అప్రమత్తంగా ఉండండి. ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 4. ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి ఆరెంజ్ రంగు. ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశి ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి.